అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు చూస్తున్నది కొల్హాపూర్కి 35 కిలోమీటర్లో ఉన్న ఖిద్రాపూర్లో ఉన్న కోపేశ్వర్ ఆలయం. ఇక్కడ 2 లింగాలు ఉంటాయి, అది ప్రత్యేకత. స్తంభాలతో కూడిన గుడి ఇది. 48 స్తంభాలు ఉంటాయి. ముందు మనం వెళ్తున్నప్పుడు దాన్ని స్వర్గ మండపం అని అంటాం. ఇలా ఖాళీ కనిపిస్తూ ఉంటుంది. మనం ఇలా గుడిలోకి వెళ్తున్నప్పుడు 2 వైపులా కూడా శిల్పాలు, అందంగా చెక్కబడిన శిల్పాలు చూడవచ్చు. ఈ గుడి అంతా కూడా స్తంభాలతోనే ఉంటుంది. గుండ్రంగా ఉంటాయి కొన్ని స్తంభాలు, కొన్ని ఏమో చతురస్రలా ఉంటాయి, షడ్భుజిగా ఉంటాయి, అష్టభుజిగా ఉంటాయి, అనేక ఆకారాల్లో ఇక్కడ ఉంటాయి. శిల్పకళ చాలా బాగుంటుంది. ఇక్కడ విష్ణుమూర్తి కూడా లింగ రూపంలో ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఇలా చూసుకుంటే ఇవన్నీ స్తంభాలు మనకి కనిపిస్తాయి. ఎప్పుడైతే సతీదేవి దక్షుని యజ్ఞానికి వెళ్ళి అక్కడ అవమానానికి గురవుతుందో తను ఆత్మాహుతి చేసుకుంటుంది. అప్పుడు కోపించిన శివుణ్ణి విష్ణుమూర్తి ఇక్కడికి తీసుకొచ్చాడని కథ. ఇక్కడంతా కూడా కింద ఏనుగులు గుడిని మోస్తున్నట్టుగా మనకి కనపడతాయి. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నందీశ్వరుడు ఉండడు. ఎందుకంటే సతీదేవితోటి దక్షయజ్ఞానికి పంపించాడు కాబట్టి నందీశ్వరుడు ఇక్కడ ఉండడంటారు. ఇదిగో ఇవన్నీ స్తంభాలు, 48 స్తంభాలు. పైన ఇలాగ మనకి ఖాళీగా కనిపిస్తుంది.